ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం ఆలేరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెను జెండాను ధ్వంసం చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున మండిపడుతూ ఉన్నారు. రాత్రికి రాత్రే బీఆర్ఎస్ పార్టీ జెండాను దిమ్మెను ఎట్లా కూల్చివేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు కాంగ్రెస్ అధికార పార్టీ నాయకులను నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు అక్కడ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ ఉన్న నేపథ్యంలో అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వ్యతిరేకం కాదని చెప్పేసి అమరవీరుల స్థూపం ఆవిష్కరణలో కూడా మేము పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంతలోనే రాత్రికి రాత్రే ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కావాలనే బీఆర్ఎస్ పార్టీ జెండాను దిమ్మెను ధ్వంసం చేశారని వెంటనే ఆ ధ్వంసం చేసిన వారిని గుర్తించి వారిని పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి దిమ్మెను యథావిధిగా పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ పోలీసులు వచ్చి వారింపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు శిక్షించే వరకు కూడా మనం పోరాటం చేస్తామని చెప్పేసి ఇది పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ గ్రంథాలయ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నేత హనుమంతరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మళ్ళీ దిమ్మెను యథాకాలికంగా నిలబెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దిమ్మెను యథావిధిగా పునర్నిర్మించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక వార్త చూసినట్టయితే ఈ రోజు అచ్చంపేట నియోజకవర్గంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యటన ఉన్న నేపథ్యంలో మన్ననూరు సమీపంలో ఉన్నటువంటి గిరిజన భవన్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి మంజూరు పత్రాలు ఇస్తామని చెప్పేసి చెంచులు ఆదివాసీ గిరిజనులను ఇటు అచ్చంపేట నియోజకవర్గంతో పాటు అటు కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చెంచులను ఆదివాసులు పిలిపించారు. అయితే అక్కడ గిరిజన భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో స్థలం సరిపోక ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా మంది కూడా లబ్ధిదారులు ఆరు బయట నేలపైన కూర్చొని తమ పిల్లలతో ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. దీంతో పాటుగా అక్కడ కాంగ్రెస్ నాయకులు వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు మాత్రమే లోపల ఏదేశంగా కూర్చొని లబ్ధిదారులను బయట ఎండకు నిలబెట్టడం ఏంటని చెప్పేసి కూర్చోబెట్టడం ఏంటని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో సభ ప్రారంభం కాగానే మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపైన సీరియస్ అయ్యారు. రాష్ట్ర గీతం పైన శ్రద్ధ లేకుండా అది సక్రమంగా చూసుకోకుండా సౌండ్ సిస్టమ్ సరిగా ఎందుకు పెట్టలేదని చెప్పేసి మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదని చెప్పేసి కూడా ఆయన వారిపైన సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక రైతు జంట వచ్చేసి అక్కడ పెట్రోల్ తీసుకొని వచ్చేసి మా భూమి ఇతరులు కబ్జా చేయాలని చూస్తున్నారని చెప్పేసి అది కింద రిజిస్ట్రేషన్ చేస్తే మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి కూడా ఆ రైతు మహిళ పెట్రోల్ తీసుకొని ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చింది. దీంతో పాటుగా స్లాట్ బుక్ అయింది, మాకు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అని చెప్పేసి ఎవరైతే కొనుగోలుదారు ఉన్నారో వాళ్ళు కూడా భీష్మించుకొని కూర్చున్నారు. అయితే ఇదంతా గందరగోళ పరిస్థితి నెలకొనడంతో పోలీసులు సమాచారం అందుకొని వెంటనే అక్కడికి వచ్చేసి ఎవరైతే పెట్రోల్ బాటిల్ తీసుకుని వచ్చారో ఆత్మహత్య యత్నానికి యత్నిస్తున్నారో వాళ్ళని అడ్డుకొని పెట్రోల్ బాటిల్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ అధికారులు అసలు ఇంతకు అక్కడ న్యాయం ఏంటి అనేది దానిపైన విచారణ చేస్తున్నట్టుగా తహసీల్దార్ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలు మంచిర్యాలతో పాటు కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా ముగిశాయి. మంచిర్యాల జిల్లాలోని మందమరి పట్టణంలో మొహరం సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో పీరీలను ఊరేగించారు. కులమతాలకు అతీతంగా భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు భీమిని మండలం చిన్నగుడిపేట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు ఇతర మౌలిక వసతులు లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా నుండి ఐబీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. పలు షరతులతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అందించారు చిన్నగుడిపేట గ్రామస్తులు. మంచిర్యాల బెల్లంపల్లి రైల్వే స్టేషన్లను పరిశీలించారు దక్షిణ మధ్య రైల్వే జీఎం సందీప్ మాథుర్. బెల్లంపల్లి రైల్వే స్టేషన్లోని 3వ రైల్వే లైన్ పనులతో పాటు 3వ ప్లాట్ఫామ్ నిర్మాణ పనులను పరిశీలించి మంచిర్యాల రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ స్కీమ్ కింద చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి పనులను తొందరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాలలో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలంటూ స్థానికులు రైల్వే జీఎంకు వినతిపత్రం అందజేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి
జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలంటూ నాయకులు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ యజమానులు ట్రాక్టర్ నిలిపివేసి ఆందోళన చేపట్టారు. బతుకమ్మ వాగు నుంచి ఆన్లైన్లో ఇసుక తరలింపులో మట్టి రావడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని, అధికారులు గోదావరి నది నుండి ట్రాక్టర్కు ఆన్లైన్ సౌకర్యం కల్పించాలంటూ ట్రాక్టర్ యజమానులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 6,016 రూపాయలు పెన్షన్ను చెల్లించాలంటూ దివ్యాంగులు డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ కార్పొరేటర్లు భద్రకాళి చెరువుకు సంబంధించిన అంశము పూడికతీత విషయంపై చర్చ జరపాలని పట్టుబట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ అంశం మీద మాట్లాడడానికి చర్చ పెట్టడానికి మేయర్ గుండు సుధారాణి నిరాకరించడంతో బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా కూడా సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చిన సందర్భం కనిపించింది. భద్రకాళి పూడికతీత పనులు పూర్తి కాలేదని, అనేక అంశాల్లో వరంగల్ నగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబాటుకు గురి చేస్తుందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రస్తావించిన సందర్భం కనిపించింది. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే ఇవాళ కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్, యూనివర్సిటీల ఛాన్సలర్ జిష్ణుదేవ్ వర్మ, సిఎస్ఐఆర్ ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. గవర్నర్ చేతుల మీదుగా 387 మంది పిహెచ్డి పట్టాలు, అదేవిధంగా 564 బంగారు పథకాలను 373 మంది విద్యార్థులు అందుకున్న సందర్భం కనిపించింది. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లాకు కాకతీయ యూనివర్సిటీకి గవర్నర్ రాక సందర్భంగా ముందస్తుగా విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. కాకతీయ యూనివర్సిటీతో పాటు హన్మకొండ, సుబేదారి, ఇతర పోలీస్ స్టేషన్లకు విద్యార్థి సంఘాల నాయకులను తరలించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇటీవలి కాలంలో విద్యార్థి సంఘాలన్నీ కూడా కాకతీయ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటగ్రేటెడ్ స్కూల్ నిర్మించొద్దన్నటువంటి డిమాండ్తో ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మొన్న యూనివర్సిటీకి సంబంధించిన వీసీ విద్యార్థి సంఘాలతో చర్చలు జరిపి మీ సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తాం, మీ రిప్రజెంటేషన్ కూడా గవర్నర్కి ఇవ్వచ్చు అన్నటువంటి హామీ ఇచ్చి ఇవాళ ముందస్తు అరెస్టులకు పాల్పడడం పట్ల విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ములుగు జిల్లా వ్యాప్తంగా అప్రజాస్వామికమైనటువంటి పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజా నిరసనకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. అయినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా శాంతియుతంగా నిరసన తెలిపే విధంగా ములుగు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గాంధీ బొమ్మ దగ్గర నిరసనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నాగజ్యోతి, రెడ్కో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు. ఆ తర్వాత గాంధీ బొమ్మ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆ దారి గుండానే మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు వెళ్తున్న క్రమంలో అక్కడ ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. ప్రధానంగా అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుల బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతించారు, కానీ మా శాంతియుత నిరసనకు ఎందుకు అనుమతించలేదన్నటువంటి అంశాన్ని అయితే బీఆర్ఎస్ నాయకులు వ్యక్తం చేశారు. ఆ తర్వాత ములుగు జిల్లా కేంద్రానికి మాజీ ఎమ్మెల్యే గంట వెంకటరమణారెడ్డి వచ్చి అక్కడ శాంతియుతంగా ధర్నాకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. దారి మధ్యలో అంటే ములుగు జిల్లా కేంద్రానికి వచ్చే క్రమంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్తో పాటు మాజీ బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ను ముందస్తుగా అరెస్ట్ చేసి ఆత్మకూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు ఒక విధానం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు ఒక విధానమా అన్నటువంటి ప్రశ్న అయితే బీఆర్ఎస్ నాయకులు వ్యక్తం చేశారు. ములుగు జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ జిల్లా కేంద్రంలో శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏటూరు నాగారం నుంచి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకుల మరి లక్ష్మీ నరసింహారావును రానివ్వని సందర్భం కనిపించింది. ఈ క్రమంలోనే ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఆయన
నిరసన ధర్నాకు దిగిన సందర్భం కనిపించింది. భారీ సంఖ్యలో హాజరైన బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. ఈ మధ్యకాలంలో ప్రధానంగా పథకాలకు సంబంధించి మేము అర్హులం కాదంటూ ఇవ్వడం లేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ ఆత్మహత్యలన్నీ కూడా ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకుల మర్రి లక్ష్మీ నరసింహారావు ఈ సందర్భంగా ఆరోపించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది, నిరసనకు దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. పట్టణంలోని నెహ్రూ పార్క్ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు రోడ్లు ఊడుస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలన్నటువంటి డిమాండ్ కూడా అక్కడికి వచ్చినటువంటి నాయకులు చేసిన సందర్భం కనిపిస్తుంది. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్లయితే విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జనగామ పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ దగ్గర విద్యార్థులంతా కూడా బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ కావచ్చు వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా విద్యార్థులకు ఉన్న ప్రతి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ పార్టీ కార్యాలయంలో మహబూబ్ నగర్ పట్టణ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు మాజీ మంత్రి సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి కార్యకర్తలకు గుర్తింపు దక్కుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ అధికారి సునంద వేధింపులకు గురి చేస్తుందంటూ కలెక్టర్ సంతోష్కి అంగన్వాడీ టీచర్లు ఫిర్యాదు చేశారు. తమను దుర్భాషలాడుతూ మానసికంగా వేధింపులకు గురి చేస్తుందని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో పాటు తమ కుటుంబాన్ని కూడా ఇష్టమొచ్చినట్లు తిడుతుందని అంగన్వాడీ టీచర్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని, రోజురోజుకి ఆమె వేధింపులు ఎక్కువయ్యాయని అంగన్వాడీ టీచర్లు కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి పటంచెరు నియోజకవర్గ పరిధిలోని పాషా మైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో జరిగినటువంటి ఘోర దుర్ఘటనకు సంబంధించిన మృతుల సంఖ్య ఇంకా తేలలేదు. మృతులకు సంబంధించిన వివరాలు సేకరణలో ఇంకా కొనసాగుతూ ఉన్నది. వారికి సంబంధించిన బంధువులంతా కూడా తమ సంబంధించిన వ్యక్తుల కోసం ఇంకా నిరీక్షణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి తెలుస్తూ ఉన్నది. ఇంకా ఈరోజు కొన్ని శకలాలు కూడా లభించినట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక పరిశ్రమలో డంప్యార్డ్లో వేసినటువంటి ఆ చెత్తా చెదారం నుంచి, అట్లాగే ఈ సిగాచి పరిశ్రమకు సంబంధించిన శకలాల నుంచి మరికొన్ని కూడా మాంసం ముద్దలు, ఆ అస్థికలకు సంబంధించిన ఆనవాళ్లు ఈరోజు కూడా లభించిన నేపథ్యంలో వాటిని డిఎన్ఏ టెస్టుల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాటిని డిఎన్ఏ టెస్టులకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇందులో చనిపోయిన వారి సంఖ్య కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు ఒక స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకైతే 43కు సంబంధించిన మంది మృతికి సంబంధించిన నిర్ధారణ అయితే అయ్యింది. వాటికి సంబంధించి ఇంకా 7గురికి సంబంధించిన డిఎన్ఏ టెస్టుల వివరాలు రావాల్సి ఉంది. దీన్ని బట్టి ఒకవేళ 7గురికి సంబంధించిన డిఎన్ఏ టెస్టుల వివరాలు లభిస్తే మొత్తంగా 50 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇందులోంచి రక్షించిందని చెప్తున్నటువంటి 60 మందిలో ఒక 20-25 మంది వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా 2-3 ఇంకా తీవ్రమైనటువంటి విషమంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి పరిస్థితి కూడా
గందరగోళంగా ఉంది. అయితే ఇంకా క్షేమంగా బయటపడ్డ వారి వివరాలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళంతా ఎక్కడ ఉన్నారనే విషయాల మీద అధికారులు ఇంకా గోప్యత పాటిస్తూ ఉన్నారు. వారికి సంబంధించిన వివరాలు కానీ లిస్టు కానీ ఇంకా బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వారి బంధువులంతా కూడా అక్కడ ఐలా భవన్లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు వాళ్ళ కోసం తమ వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన వారి కోసం ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పశుతోష్ పంకజ్ అక్కడికి వచ్చి పరిశీలన చేశారు. ఆ DNA టెస్టులకు సంబంధించిన వివరాలు మేము సేకరిస్తున్నామని, వారికి సంబంధించిన వివరాలు అందజేస్తామని చెప్పి కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది. ఇక గుమ్మడిదలకు సంబంధించి గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఈరోజు కూడా కొనసాగింది. ముఖ్యంగా అటు నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా, అట్లాగే జేఏసీకి సంబంధించిన నాయకులంతా కూడా ఈరోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. ఈరోజు అక్కడికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన సభ్యులు అక్కడికి వస్తున్నారని చెప్పి తెలిసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడికి జేఏసీ సభ్యులు ఆ మండలానికి సంబంధించిన నాయకులంతా కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అయితే చివరి నిమిషంలో వారి పర్యటన రద్దయిందని చెప్పి తెలియడంతో వాళ్ళంతా కూడా తమ ఆందోళన విరమించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగుతూ ఉన్నది. ఇక మెదక్లో కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగిలింది. మైనంపల్లి రోహిత్కు, మైనంపల్లి హనుమంతరావుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతో కలిసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చిన్నశంకరంపేట, మెదక్ ప్రాంతాలకు సంబంధించిన నాయకులంతా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్కు తరలి వెళ్ళి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావుల సమక్షంలో వాళ్ళంతా కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాళ్ళు మైనంపల్లి రోహిత్కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గత 20 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి అటు ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, అటు మెదక్లో ఎమ్మెల్యే రోహిత్ వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురైనటువంటి వీళ్ళంతా కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీళ్ళలో ప్రధానంగా చిన్నశంకరంపేట మండలం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారాంతో పాటు కొంతమంది మాజీ సర్పంచులు, ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రానున్న ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపించడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట కలెక్టరేట్లో జరిగినటువంటి ఈరోజు ప్రజావాణిలో అటు నక్కనపేట మండలానికి సంబంధించిన ఒక రైతు వచ్చి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. అతను ఈరోజు అక్కడికి వచ్చిన సందర్భంలో తనకు సంబంధించిన 10 ఎకరాల భూమి బ్లాక్ లిస్ట్లో పెట్టారని, అది రిజిస్ట్రేషన్ కాకుండా ఆపారని, అట్లాగే తనకు సంబంధించి మరో 17 ఎకరాల భూమిని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టారని చెప్పి రైతు ఈ సందర్భంగా ఆరోపించారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి తన వద్ద డీజిల్ ప్యాకెట్స్ వచ్చిన నేపథ్యంలో అది గమనించినటువంటి పోలీసులు అతన్ని నిలువరించి బయటకు తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన సమస్యని అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పిన నేపథ్యంలో ఆయన ఆత్మహత్య యత్నాన్ని విరమించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఈ ప్రభుత్వం రెవెన్యూ సమస్యని పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక సిద్దిపేటలో ఈరోజు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఆందోళన జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 10 గంటలకు సంబంధించి 10 పని గంటలు కార్మికులకు చేయాలని చెప్పి ఇచ్చినటువంటి జీవోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రతులను ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు దగ్ధం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తుందని చెప్పి ఈ సందర్భంగా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్మిక సంఘము, అట్లాగే ఏఐటీయూసీ, సిఐటియుకి సంబంధించిన కార్మిక సంఘాల నాయకులంతా కూడా ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది. ఈరోజు ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంఆర్పిఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఘనంగా జరిపారు. ముఖ్యంగా అటు తెలంగాణ ఎంఆర్పిఎస్ సంబంధించిన నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలని నిర్వహించడం జరిగింది. ఎంఆర్పిఎస్ సాధించినటువంటి విజయాన్ని ఈ సందర్భంగా వాళ్ళు కొనియాడడం జరిగింది. ఇక ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేటలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రధానంగా 2 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్కి సంబంధించిన డబ్బును కానీ, స్కాలర్షిప్స్ కానీ ఇంకా విడుదల చేయకపోవడం పట్ల విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ఇప్పటికైనా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట దమ్మపేట మండలాల సరిహద్దులో భారీ గంజాయి డంపు బయటపడింది. అక్రమంగా తరలించి తీసుకొచ్చినటువంటి గంజాయి డంపును 2 మండలాల సరిహద్దులను పంట పొలంలోని కాలువలో దాచిపెట్టినటువంటి అక్రమార్కులు దానిపైన పామాయిల్ ఆకులను కప్పి దాచి ఉంచారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల దాటికి పంట కాలువలోకి నీరు చేరడంతో ఆకులన్నీ కొట్టుకుపోయిన తర్వాత అందులో ఉన్నటువంటి గంజాయి బయటపడింది. దాదాపు 100 కేజీల పైబడినటువంటి గంజాయిని బయటపడడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఎన్ని కిలోలు ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఎంత ఉందనేటువంటి అంశంలో విచారణ చేపట్టారు. దాంతోపాటే ఈ గంజాయి డంపును ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనేటువంటి అంశంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి గుట్టు మొత్తాన్ని బయట పెడతామంటూ అశ్వరావుపేటకు సంబంధించినటువంటి పోలీసులు తెలియజేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలించిన విద్యార్థులతో కలిసి కలెక్టరేట్లోకి చొచ్చుకునేందుకు పీడీఎస్ నాయకులు ప్రయత్నించడం కొంత ఉద్రిక్తతకు తోపులాటకు దారితీసింది. పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాన గేటు ముందు బైఠాయించినటువంటి పీడీఎస్ విద్యార్థి సంఘ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ₹1 కూడా స్కాలర్షిప్ కానీ పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ చెల్లించలేదని నినాదాలు చేశారు. తక్షణమే ఈ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాంతోపాటే పేద మధ్యతరగతి దళిత విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని తక్షణమే ఆ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేసి అవసరమైతే ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కూడా పోరాడతామని పీడీఎస్ నాయకులు హెచ్చరించారు. లేబర్ కోడ్లో తీసుకొచ్చినటువంటి యాక్ట్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చినటువంటి 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. సిఐటియు, ఏఐటియుసి, బీఆర్టీయుతో పాటు పలు కార్మిక సంఘాల నేతృత్వంలో ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయి. 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు కొత్తగా కేంద్రం తీసుకొచ్చినటువంటి లేబర్ యాక్ట్ ఉన్నటువంటి 4 కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఇవి కార్మికుల పాలిట శాపంగా మారుతుందని, కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి, శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారంటూ వివిధ వామపక్షాలకు సంబంధించినటువంటి కార్మిక సంఘాల నేతలు నినాదాలు చేశారు. తక్షణమే 10 గంటల పని విధానాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అట్లాగే లేబర్ యాక్ట్లో ఉన్నటువంటి 4 కోడ్లను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. దీన్ని భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తగ్గకపోతే మరింత పెద్ద స్థాయిలో ఉద్యమిస్తామంటూ ప్రభుత్వాలను హెచ్చరించారు. ఇక ఖమ్మం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి వినోబాబాయ్ నగర్ అట్లాగే నవోదయ కాలనీకి సంబంధించినటువంటి నిర్వాసితులు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ను కలిశారు. తమ గ్రామంలో తమ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 6-7 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని, అయినప్పటికీ కూడా మౌలిక వసతులు కల్పించడం లేదంటూ వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తక్షణమే మంచినీటి సదుపాయాన్ని, కరెంటు సదుపాయాన్ని కలిగించాలని కలెక్టర్కి ఇచ్చినటువంటి వినతిపత్రంలో పేర్కొనడంతో పాటు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. గత 6 సంవత్సరాల కాలంలో కోర్టు ఆదేశాలు ఉన్నాయని, మౌలిక వసతులు కల్పించాలని చెప్తున్నప్పటికీ కూడా కలెక్టర్లు ఎవరూ పట్టించుకోవడం లేదని వినోబానగర్ వాసులు తెలియజేశారు. తక్షణమే కలెక్టర్ ఫీల్డ్ విజిట్ చేసి తమకు అవసరమైనటువంటి మంచినీటి సదుపాయాన్ని, సీసీ రోడ్లను, దాంతోపాటే కరెంట్ సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్నామనే కారణంతో తమను దూరం పెడుతున్నారని, భూదాన్ భూముల్లో ఉండటానికి ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారంటూ కూడా నిర్వాసితులు తెలియజేశారు. తమను తక్షణమే ఆదుకోవాలంటూ వినోబా నగర్ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి రమణగుట్ట ప్రాంతంలో భూమాఫియా రెచ్చిపోతుందంటూ తమను కాపాడాలంటూ కొంతమంది బాధితులు ఖమ్మం కలెక్టర్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఖమ్మం రమణగుట్ట ప్రాంతంలో 20-25 ఏళ్ల క్రితం అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక ఎంపీ ద్వారా తమకు ఇళ్ల పట్టాలను మంజూరు చేసిందని, అదే పట్టాలను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాఫియాతో కలిసి అవి ప్రైవేటు భూములంటూ దొంగ పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపించారు. కలెక్టర్ను కలిసి దానికి సంబంధించినటువంటి డేటా మొత్తం ఇచ్చి తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. గతంలో పోలీస్ స్టేషన్లకు వెళ్ళామని, రెవెన్యూ అధికారులకు చెప్పామని, ఉపయోగం లేకుండా పోయిందని కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు స్థానికులతో కలిసి పేదలకు ఇచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను కాజేసేటువంటి కుట్ర చేస్తున్నారని, తక్షణమే ప్రభుత్వం ఇందులో కలిగించుకొని అక్రమార్కుల పైన చర్యలు తీసుకోవాలని, ఆ భూములను లబ్ధిదారులకు చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలంటూ వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినటువంటి సమాచారం ఒక్కసారిగా కలకలం రేగింది. ఈరోజు ఎస్ఓటి రాచకొండ పోలీసులు సంయుక్తంగా ఒక్కసారిగా దాడులు చేశారు. గాయత్రి హాస్పిటల్ పైన 2 మహిళలకు అబార్షన్ చేసినట్టుగా కూడా గుర్తించారు. డాక్టర్ శివకుమార్ని అదుపులో తీసుకోవడం జరిగింది. మరొక 2 కూడా మధ్యదళాలను అదుపులో తీసుకున్నారు. గతంలో కూడా డాక్టర్ శివకుమార్ లింగ నిర్ధారణ అబార్షన్ పరీక్షలు చేస్తూ పోలీసులు పట్టుబడ్డాడు. రిమాండ్ కూడా అయ్యాడు. స్వాతి ఆసుపత్రిని సీజ్ చేశారు. మళ్ళీ అదే ఆసుపత్రిని గాయత్రి పేరుతో రీఓపెన్ చేసి మళ్ళీ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ అబార్షన్ చేస్తున్నట్టుగా పోలీసుల విచారణ వెల్లడైంది. డాక్టర్ శివకుమార్ని కఠినంగా శిక్షించాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో రీల్స్కి అలవాటు పడి గంజాయి మత్తులో తాళం వేసినటువంటి ఇళ్లనే టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి 3 యువకుల్ని ఒక మహిళ అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా పోలీసులు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వివరాలు వెల్లడించడం జరిగింది. గత కొంతకాలంగా నల్గొండ శివారు కాలనీలో వరుసగా దొంగతనం జరుగుతుండటంతో ప్రత్యేక దృష్టి సారించి ఈ 3 పట్టుకున్నట్టుగా కూడా ఎస్పీ తెలిపారు. రీల్స్ మోజులో పడి గంజాయి మత్తులో పడి దొంగతనాలు అలవాటు పడ్డట్టుగా కూడా ఎస్పీ వెల్లడించారు. ఈ 3 యువకులకు ఒక మహిళ సహకరిస్తున్నట్టుగా కూడా గుర్తించి మహిళను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే వ్యాపార సముదాయాలలో పనిచేసే కార్మికుల పనివేళలు పెంచడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సిఐటితో పాటు పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ పనివేళలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార సముదాయాలలో పనిచేసే కార్మికుల పనివేళలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన 282 జీవోను వెంటనే రద్దు చేయాలని సందర్భంగా కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ జీవో కారణంగా శ్రమదోపిడీ జరుగుతుందని వ్యాపారులకు అనుకూలంగా తీసిన ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా కార్మిక సంఘ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా మొహరం పండుగ సందర్భంగా గత 3 రోజులుగా పీర్ల సందడి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా కూడా పలు గ్రామాలలో సవర్ల బంగ్లాల వద్ద పీర్ల ఊరేగింపు ఘనంగా కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో సవర్ల బంగ్లాల వద్ద పీర్ల ఊరేగింపులు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు. అలాగే తాంసీ మండలం బండల నాగపూర్లో జరిగిన పీర్ల పండుగలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రజలతో కలిసి నృత్యాలు చేశారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేని పాఠశాలను రద్దు చేయాలని ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని డిఈఓను కలవడంతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయని, ఈ గుర్తింపు లేని పాఠశాలలపై చర్య తీసుకోవాలని పలుమార్లు ఇప్పటికే విన్నవించిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, గుర్తింపు లేని స్కూళ్ళలో చదువుకున్న విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్తో పాటు డిఈఓ వెంటనే ఈ అంశంపై దృష్టి సారించాలని, గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున ఆందోళన చేపడతామని ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు అలాగే ప్రధాన కార్యదర్శి గొల్లపాటి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.